దేశ స్థితిగతిని మార్చే విధంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా అభివృద్ధి పెట్టుబడుల సాధన లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అద్భుతమైన బడ్జెట్ ని రూపొందించిందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 లక్షల వరకు పన్ను మినహాయింపు కోట్లాది మందికి ఊరటనిచ్చే అంశమని బడ్జెట్ లో అనేక వర్గాలకు న్యాయం జరిగే కేటాయింపులు ఉన్నాయన్నారు. రక్షణ, విద్య, వైద్యం, వ్యవసాయం, స్కిల్ డెవలప్మెంట్ కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే స్వచ్ఛత, నిజాయితీ ప్రశ్నార్థకమన్నారు. బీసీలో ముస్లింలను కలిపి మతపరమైన రిజర్వేషన్లు ఆస్వాదించి బీసీలకు అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నప్పుడు పబ్లిసిటీ వీక్ ఉంటుంది. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏంటంటే డైవర్షన్ కింగ్ అయిపోయింది. ఆ గ్యారెంటీలు ఎవరు లేదు. 2500 రూపాయలు మహిళలకు ఎడిపోయింది తెలియదు. 500 రూపాయలు బోనస్ బోగస్ అయిపోయింది. 4000 రూపాయలు పెన్షన్ అది పోయింది. రైతు కూలీలకు 12,000 మర్చిపోయింది. రైతు భరోసా కింద 15,000 కాదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే చచ్చినోడు పెళ్లికి వచ్చింది అన్నట్టు రైతు బంధుకే దిక్కులేదు. రైతు భరోసా కౌలు రైతులకు 15,000, మహిళలకు స్కూటీలు, తులం బంగారం. ఆ నోటి మాట ఎప్పుడన్నాడో ఇప్పుడు బంగారం అయితే ఎట్లా పెరిగిపోయిందంటే అసలు మధ్యతరగతి ఎవరు కొనలేకుండా అయిపోయింది. తులం బంగారం దేవుడెరుగు ఉన్న కళ్యాణ లక్ష్మి ఓడింది. అందుకొరకు డైవర్ట్ చేయడానికి ఈరోజు కులగణన చేశాం. మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా నిన్న అడిగారు. మీరేదైతే చెప్తున్నారో బీసీల యొక్క జనాభా 52 నుంచి 56% ఉంటుంది. మరి ఇది మీకు ధన్యవాదాలు చెప్పాలి. నాకు ధన్యవాదాలు. బీసీల జనాభా 46% తగ్గించినటువంటి ఘనత చరిత్రలో రేవంత్ రెడ్డి గారికి మిగిలిపోతుంది. ఇవ్వబోతారు. ఇంకోటి, ఈరోజు కొత్త నిర్వచనం, ముస్లింలు కూడా బీసీలే. ఇది కొత్తగా వింటున్నాం. అది కుల వ్యవస్థ హిందుత్వంలో ఉన్నప్పుడే కదా బయటికి వేరే మతాలకు పోయింది. మళ్ళీ వేరే మతాలకు పోయినప్పుడు కుల వ్యవస్థ లేనన్నప్పుడు అక్కడ మత ప్రస్తావన, కుల ప్రస్తావన ఎక్కడ వస్తుంది? అంటే కట్ట విరగొద్దు, పాము చావద్దు అన్నట్టు బీసీల్ని తక్కువ చేసి చూపెట్టాలి. ఈ యొక్క మైనార్టీల్ని బీసీల్ని కలిపి కోర్టుల్లో అడ్డుపడేటట్టు చూడాలి. మతపరంగా రిజర్వేషన్లు ఎట్లాగూ కోర్టులు కానీ రాజ్యాంగం కానీ ఒప్పుకోబట్టి బీసీలకు గాడిద గుడ్డు ఇవ్వాలి అనే ఒక దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నిజంగా నేను డిమాండ్ చేస్తున్నాను వరంగల్ వేదికగా, మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీరు చేసినటువంటి నివేదికను ప్రకటించండి, ఒక వెబ్సైట్లో పెట్టండి. విలేజ్ వారిగా, వార్డు వారిగా పెట్టండి. మీకే చూపెడతాం 100% బీసీ జనాభాని మీరు తక్కువ చేసి చూపెట్టారని లెక్కలతో సహా బీజేపీ పార్టీ మీకు చూపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో మోడీ గారు పాపం రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ అనేది సామాజిక ప్రాతిపదిక మీద, కుల ప్రాతిపదిక మీద వచ్చినటువంటి ఆర్థిక ప్రాతిపదిక, మాతృ ప్రాతిపదిక లేవు, రాజ్యాంగం లేవు. మోడీ గారు కొత్తగా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వర్గాలకు ఈడబ్ల్యూఎస్ ప్రవేశపెట్టారు. చాలా మందికి తెలియని అంశం ఏంటంటే అందులో మతం ఏం లేదు. చాలా మంది ముస్లింలు 10% రిజర్వేషన్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీసులు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు అయితేనే ఉన్నారు. ఈరోజు విశేషం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు బీసీఈ కింద 4%, బీసీబీ కింద 10%, ఈడబ్ల్యూఎస్ కింద 10%. అంటే 24% రిజర్వేషన్లు ఈరోజు ఆల్రెడీ మనకు తెలియకుండా అమలవుతుంది. ఈరోజు అందుకొరకు మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని, మీరు చేసినటువంటి లెక్కల్ని అధికారికంగా ఒక వెబ్సైట్లో గ్రామాల వారీగా ప్రవేశపెట్టండి.